హలో అండి. ఈరోజు తునిలో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చాం. రోబోటిక్ ఎగ్జిబిషన్ అండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చేసాం ఇక్కడికి. అసలు ఎలా ఉందో చూద్దాం రండి. ఇక్కడ స్టార్టింగ్లోనే మ్యూజికల్ నైట్ అయితే పెట్టారండి. ఫస్ట్ పిల్లలు తీసుకొని వెళ్ళగానే కూడా ఇక్కడ చాలా చిల్ అయ్యారనమాట. అంటే సాంగ్స్ ఎఫెక్ట్కి అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. ఎంట్రన్స్లోనే చూసారా ఎంత బాగా అనేది డెకరేట్ చేశారో. అక్కడ పిల్లలకి ఇష్టమైన కార్టూన్స్ అన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా అయితే పెట్టారు. చూడండి మా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంట్రన్స్లో రోబో అయితే చాలా అట్రాక్టివ్గా ఉందండి ఇక్కడ. ఇంకా లోపలికి ఎంట్రీ ఇవ్వగానే పిల్లలకి ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారా హల్క్, ఇలా కొన్ని క్యారెక్టర్స్ అయితే ఇక్కడ పెట్టారు. చాలా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి ఇలాంటి ప్లేసెస్కి వస్తే. సో మనకి హాలిడేస్ టైంలో లేదా వీకెండ్ టైంలో ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ పెడితే ఇలా పిల్లల్ని తీసుకెళ్ళడం వల్ల కొంచెం చిల్ అవుతారు, అలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. సో చూసారు కదా, ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్న వాళ్ళని కొంతమంది అడుగుతారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, అసలు ఎలా అనిపిస్తుంది ఎగ్జిబిషన్ అనేది అడిగి చూద్దాం. మీరే వినండి వాళ్ళు ఏమని కామెంట్. హ్యాపీగా అనిపిస్తుంది, ఫ్యామిలీతో వచ్చారా, అనిపిస్తుంది బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది మాకైతే. ఇక్కడ ఏమేమి చూసారు, ఎలా ఎంజాయ్ చేశారు? చాలా చూసామండి, చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఎగ్జిబిషన్ అనుభూతి మాకు అనిపించింది. జాయింట్ వీల్ చూసారుగా, అందరూ భలే ఎగ్జైటెడ్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎక్కడికైనా వచ్చామంటే ఫ్యామిలీతో హ్యాపీగా కాకుండా ఎలా ఉంటుంది చూసారా. ఇక్కడ జైంట్ వీల్ కానీ చిన్న స్టాల్స్ కానీ అలాగే ఫ్యాన్సీ పెట్టారు. అలాగే ఇక్కడ పిల్లలకి జంపింగ్ పెట్టి దాంట్లో బాల్స్ అయితే అట్రాక్టివ్ పెట్టారు. నేను ఇక్కడ కొంతమందిని అడిగాను, ఎవరైతే మనం ఇలా ఎంజాయ్ చేయడానికి వస్తున్నామో, డబ్బులు ఖర్చు చేసి ఎంజాయ్ చేయడం ఎంత థ్రిల్ ఫీల్ అవుతామో, అలాగే అక్కడ చాలామంది కష్టపడుతున్నారు. ఎలా అంటే చూసారా, అక్కడ చిన్న స్టాల్స్లో వాళ్ళు ఎంతసేపు అనేది వెయిట్ చేస్తారు. కస్టమర్స్ వస్తారు, తీసుకుంటారు, కొంచెం ఎర్న్ చేయొచ్చు అని. ఎవరి కష్టం ఎంత ఉన్నా సరే, ఎవరు ఏం కష్టం చేసినా సరే అది ఓన్లీ ఫుడ్ కోసమే కదండి. సో ప్రతి ఒక్క ఫీల్ని కూడా మనం రెస్పెక్ట్ అని నేను అంటాను. సో ఇక్కడ చూసారా, ఇది అండి బాగా అయితే ఎంజాయ్ చేసాం మేము మొత్తానికి. ఈ వీడియో కనుక మీరు ఫుల్గా చూసుంటే థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. సైనింగ్ ఆఫ్, నేను మీ సరళ.